ఓకే ఓకే, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. స్పెషల్ ఆఫీసర్ని పిలిపించండి. పోలీస్ డ్రెస్లో ఇంత అందంగా ఉన్నావు, ఇంకా చీర కడితే. థ్యాంక్ యూ సార్. అబ్బో సిగ్గు కూడా. డ్రెస్ ఏది? డ్యూటీలో ఉన్నప్పుడే డ్రెస్ వేస్తాను. పవన్ రావయ్యా. మార్నింగ్ సార్. మార్నింగ్ మార్నింగ్. పవన్, ఐబిఎండి బ్యాంక్ని రాబరీ చేశారు. మేనేజర్ మనకు బాగా కావలసిన వ్యక్తి. ఓకే సార్. సో యూ హ్యావ్ టు ఇన్వెస్టిగేట్ దిస్. ష్యూర్ సార్, ఇవాళ స్టార్ట్ చేస్తాను. ఓకే. సార్ సార్ నమస్తే సార్. నేనే సార్ ఈ బ్యాంక్ మేనేజర్ని. సార్ వేసిన డోర్స్ వేసినట్టే ఉన్నాయి సార్, కానీ డబ్బు మాత్రం కనిపించట్లేదు. నువ్వే కొట్టేసావా? సార్ ఈ బ్యాంకు నాది సార్. బ్యాంక్ నీదే కానీ మనీ నీది కాదుగా. సార్ 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 బ్యాంక్ రాబరీ అయిందని విన్నాం, నిజమేనా? ఎవరి మీదైనా అనుమానంగా ఉందా సార్? నాకు మీ మీద అనుమానంగా ఉంది. నాకు మేనేజర్కి తప్ప రాబరీ అయినట్టు ఎవరికి తెలియదు. మీరెలా వచ్చారు? ఇంతకు ఎవరు చేశారు సార్? ఎవరు చేశారో తెలియాలంటే ఇన్వెస్టిగేట్ చేయాలి. ఎందుకు చేశారో తెలియాలంటే ఇంట్రాగేట్ చేయాలి. అలా జరగాలంటే ముందు మీరు వీడిని వదిలేయాలి. బ్యాంక్ కస్టమర్స్ అందరూ కూడా మండే మార్నింగ్ 10:30 కల్లా వచ్చి వాళ్ళ పాస్బుక్స్ చూపించి వాళ్ళ అమౌంట్ తీసుకెళ్ళొచ్చు. పర్టికులర్గా డేట్ చెప్తున్నారు, మీరే కొట్టేశారా? కౌంటరా? ఎన్కౌంటర్లో పోతావు. ఐబిఎండి బ్యాంక్లో 200 కోట్లు రాబరీ జరిగిందని చెబుతూ కస్టమర్స్ని మండే వచ్చి డబ్బులు తీసుకెళ్ళండి అని చెప్పడం అతని పొగరిబోతనమా లేక అతి విశ్వాసమా? చూస్తూనే ఉండండి 6 టీవీ. ఏయ్, బ్యాంక్కి వెళ్దామా సార్? ఎలా కొట్టేశారన్నది మనకెందుకు, ఎలా కొట్టేసి వెళ్ళారు అన్నది ఇంపార్టెంట్.
ప్రూఫ్ లేకుండా రాబరీ చేస్తాం. మరి డబ్బు ఎలా తీసుకెళ్తాం? కెమెరాస్ 11 o'clock జామ్ అయ్యాయి. ఫస్ట్ థింగ్, బ్యాంక్ సరౌండింగ్స్ నుండి ఏ కాల్స్ వెళ్ళాయో చూడు. సెకండ్ థింగ్, బ్యాంక్ దగ్గర ఉన్న సర్కిల్లో 11 to 2 o'clock మధ్య ఏ వెహికల్స్ వెళ్ళాయో చెక్ చేయి. ఎస్ సార్. బ్యాంక్ దగ్గర ఉన్న సర్కిల్లో 10 బైకులు, 4 కార్లు, 3 క్యాబ్స్, 1 లారీ వెళ్ళాయి సార్. దొంగతనానికి బైక్సా వాడరు, లారీలా సొంత కార్సు ఛాన్సే లేదు. క్యాబ్స్ ఒక్కో క్యాబ్ ఒక్కో సర్కిల్ ద్వారా వెళ్ళాయండి సార్.